హాయ్ హలో నమస్తే. జేపీ నడ్డా గారు ఉత్తరం రాశారంట. పీపీపీ మోడల్ని ఇంప్లిమెంట్ చేయండి, కమాన్ చంద్రబాబు నాయుడు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ, ఐఎమ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ జాబ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ పీపీపీ మోడల్ ఇన్ మెడికల్ సెక్టర్, కమాన్ అని క్లాప్స్ కొట్టి జేపీ నడ్డా గారు ఉత్తరం రాశారట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి పోయి ఆమె సెంట్రల్ మినిస్టర్ని కలిసి సీతారామన్ గారిని కలిసి ఇది వైసీపీ వాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు. ఓకే, వాళ్ళు కష్టపడ్డారు, పీపీపీని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పుడు అఫ్కోర్స్ కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళని ఏమైనా అంటారేమో చూడాలి. 2026లో ఏమైనా తగులుతారు, ఇప్పుడు అయితే తగలేదు, వాళ్ళని తగులుతారేమో చూద్దాం మరి. ఓకే, ఇది గతంలో పురాణాల్లో సెకండ్ని అడ్డం పెట్టి చంపుతారు అంటారు. ఒక కథ ఉండేది, నాకు కరెక్ట్గా తెలియనప్పుడు మేము చెప్తున్నా. సెకండ్ని అడ్డం పెట్టి సెకండ్ అని చూస్తే వాళ్ళని ఏమంటారట. అలాగా మీకు ఎవరిని చూపిస్తే మీరు ఆగుతారో వాళ్ళని చూపించి యుద్ధం చేయటం అంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రంలో ఏది తప్పు అన్నా సరే టక్కన సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు. దాని జగన్ ఆగిపోతున్నాడు అక్కడ అనేది వాళ్ళ ఉద్దేశం. బట్ ఈయన ఎంతకాలం ఆగుతాడు? ఇప్పుడు ఆయన పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఆయన ఎక్కువ ఆగడు కదా, ఏదో ఒక రోజు తగులుతాడు ఆయన. సరే, జగన్ ఎందుకండి, నేనే చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఓకే, అన్అఫిషియల్లీ. ఓకే, అఫీషియల్గా ఐ డోంట్ హ్యావ్ రైట్ టు టాక్ ఆన్ వైఎస్ఆర్సీపీ. అన్అఫిషియల్గా జగన్ ఎందుకు, నేను జగన్ ఫ్యాన్గా చెప్తున్నాను నేను. ఓకే, నేను రెస్పాండ్ అయితే జగన్ రెస్పాండ్ అయినట్టే. ఈ యొక్క జేపీ నడ్డా గారి లెటర్ని జగన్ గారి తిట్టపైన ఆయన రాసిన లెటర్ తప్పని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్గా చెప్తున్నా. ఓకే, ఏం చెప్తున్నాను ఇక్కడ, జేపీ నడ్డా గారు ఒక ఉత్తరం రాశారు. ఏం ఉత్తరం రాశారు? పీపీపీ మోడల్ కరెక్ట్, మీరు కంటిన్యూ అవ్వండి, అదే మంచిదని రాశారట. ఏమంటే ప్రైవేటైజేషన్ని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత అన్యాయం అవడానికి కారణం వీళ్ళేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర విభజనకి ప్రధాన కారకులు రాష్ట్ర విభజనకి ఎవరంటే భారతీయ జనతా పార్టీ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిడుతున్నారు కానీ యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే చిన్న రాష్ట్రాల విభజన మా యొక్క చిన్న రాష్ట్రాల పాలసీ, ది స్మాల్ స్టేట్స్ పాలసీ ఈజ్ మా పొలిటికల్ సిస్టమ్ అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే 90 రోజుల్లో మీ రాష్ట్రాన్ని చీల్స్తామని పెట్టింది మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ. ఆ ప్రెజర్కి గురయ్యి ఆమె సోనియా గాంధీ చీల్చింది యాక్చువల్ రాష్ట్రాన్ని. 90 రోజుల్లో రాష్ట్రాన్ని చీల్స్తామని పెట్టింది భారతీయ జనతా పార్టీ. పెట్టి సరే పెట్టారండి, పోయింది. కాంగ్రెస్ వాళ్ళు చీల్చారు, భయపడ్డారు, చీల్చారు అనుకోండి. తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలి కదండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అదన్నా చేయాలి, అది చేయలే. ఏపీ రీఆర్గనైజేషన్లో మొత్తం తొక్కిపడేశారు. స్పెషల్ స్టాటస్ తొక్కేశారు, స్టీల్ ప్లాంట్ తొక్కేశారు, ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ని అమ్మేయటానికి ట్రై చేస్తున్నారు. ఏం సాధించారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం ఏంటి అని అంటే ఒక్కటి చూపించండి. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టాల లిస్టు తప్ప లాభాల లిస్ట్ ఏందండి? అన్ని నష్టాల లిస్టే కదండి. రాష్ట్ర విభజన 90 రోజుల్లో తీల్స్తామని బెదిరించారు, డోర్లు క్లోజ్ చేసేసి రాష్ట్రాన్ని విభజించారు. కేరళ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయింది, కడప స్టీల్ ప్లాంట్ పోయింది, ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ పోయింది. ఓకే, ఏపీ రీఆర్గనైజేషన్లో ఉన్నాయైనా సరే కమిట్మెంట్తో చేయాలి కదా. సరే, కాంగ్రెస్ వల్ల చీల్చారనుకోండి, మీ గవర్నమెంట్ వచ్చింది కదా, చీలిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్లో మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేయలే, డబ్బులు లేవని చెప్పి. సరే, ఉన్నాయి మొత్తం అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు పీపీపీ మోడల్ అంటారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటారు, బ్యాంకులు మొత్తం ప్రైవేటైజేషన్ చేశారు. బ్యాంకులు మొత్తం పోయి 4 బ్యాంకులు మించారు. 4లో ఒక బ్యాంక్ వచ్చింది, ఫైనల్గా ఆ బ్యాంక్ ఎవరో కొంటారు, అదాని అంబానీకి అమ్మేస్తారు, బ్యాంకులు కూడా పోతాయి. అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వచ్చింది ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈయన ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలు ఎండార్స్ చేస్తున్నాడండి. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీపీపీ అయితే ఏంటి పరిస్థితి? దారుణం కదా అది. పీపీపీలోకి వెళ్తే దారుణం కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు.
సరే ఫీజులు మేము చూస్తామంటారు, మేము కంట్రోల్ చేస్తాము, ఫీజులు మా దగ్గరే ఉంటాయంటారు. మిగతా ఏంటండి? మిగతా ఎన్ని ఎట్లా ఉంటాయి? అదర్ దాన్ ఫీజెస్, పుస్తకాలు కొనాలని, అవన్నీ, మెడికల్స్ అని, ల్యాబ్స్ అని, గెస్ట్ లెక్చర్ వస్తున్నాడు అని చెప్పి, ఆడొస్తున్నాడు ఈడొస్తున్నాడు అని చెప్పి ప్రెజర్ పెట్టి పండుగుతారు ప్రైవేట్ వాళ్ళు. వాళ్ళే అది లాభం లేకుండా ఎందుకు చేస్తారండి పీపీపీ వాళ్ళు? ఇది పేద ప్రజలకి ఎంత నష్టం? అదే నేను చెప్పాను కదా, వీళ్ళకి పేదలు కాదండి, బేసికల్లీ దీస్ ఆర్ క్యాపిటలిస్ట్స్. ఓకే, క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ వీళ్ళందరూ కూడా పేదలు కాదు. వాళ్ళు ఒకటే చూసేది ఏంటంటే డెవలప్మెంట్ అవ్వాలి అంటే డబ్బులు రావాలి, ఇన్కమ్ రావాలి, రాష్ట్రాలకి ఇన్కమ్ రావాలి, ట్యాక్స్ రావాలి. అది రావాలంటే వ్యాపారస్తుడికి ఇవ్వాలి, వ్యాపారస్తుడు సంపాదించి మనకి డబ్బులు ఇస్తాడని ఒక ఆలోచన. క్యాపిటలిస్టులు అంతే ఉంటారు. ఓకే, క్యాపిటలిస్ట్ ఐడియాలజీ అంటే డబ్బులు ఎక్కువగా వ్యాపారస్తులు పెరిగితే వాళ్ళు ట్యాక్సులు కడతారు గవర్నమెంట్కి, ట్యాక్సులు కడితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, దాని ద్వారా బిల్డింగులు నగరాలు కట్టొచ్చు అనేది కరెక్ట్. వాళ్ళు క్యాపిటలిస్ట్ మైండ్ సెట్లో అది కరెక్ట్. బట్ దే ఇగ్నోర్ ద సోషల్ ఆస్పెక్ట్. క్యాపిటలిస్టులకి పేదవాడి గురించి ఆలోచించరు. ఆ వచ్చిన డబ్బుల్ని ఈ ఈ ఒక వ్యాపారస్తుడికి ఇస్తే వాడు పేదవాడిని తొక్కేస్తాడు, పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు అనేటువంటి మాకు అనవసరం అండి. ఇదిగో అతను కోటి 100 కోట్లు పెడతాడట, మాకు 20 కోట్లు ట్యాక్స్ కడతా అన్నాడు, అంతే. నువ్వు పోతే ఉంటే ఉండి, పోతే పోనేది రకం అన్నమాట. ఇది క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ మొత్తం అలా అంతే ఉండేది, ప్రపంచవ్యాప్తంగా ఉంది అది. ఓకే, ఇప్పుడు ఇది క్యాపిటలిస్ట్ మైండ్ సెట్. బేసికల్లీ ఎన్డీఏ ఈజ్ క్యాపిటలిస్ట్. ఓకే, సోషలిజం అనే పదాన్ని తొలగించమన్నారు కదా, పీపీపీ కాదండి, ప్రతి స్కూల్స్ని కూడా పెడతారు వచ్చే రోజుల్లో మొత్తం పీపీపీ మోడల్. ఓకే, ఇది నేను చెప్తున్నా. సో పేదలను దృష్టిలో పెట్టుకోకుండా ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అది పేద ప్రజలకు అన్యాయం చేసిద్ది, వాళ్ళు అర్థం చేసుకోవాలి. జేపీ నడ్డా గారు మరి వాళ్ళ ఉత్తరం రాశారంటే రాస్తారని నాకు తెలుసు, ఐ నో దాట్. నేను అదే చెప్పాను కదా, ఇక నుంచి జగన్ అడ్డం పెట్టే ప్రతిదానికి కేంద్రాన్ని అడ్డం పెడతారు. ఎందుకంటే జగన్ ఏం చేయలేడు, జగన్ కేంద్రాన్ని చూసి ఆగిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. అతను ఎంతవరకు ఆగుతాడని నేను చూస్తున్నాను. ఆయన సహనాన్ని మీరు టెస్ట్ చేస్తున్నారు, జగన్ సహనాన్ని. అతని సహనం నశించిన రోజు కేంద్రాన్ని కూడా ఎదురు తిరుగుతాడు. ఆ రోజు మరి మీరు వెయిట్ చేయండి అతని కోసం. ఓకే, ఎవిడెన్స్ ఇప్పుడు నాన్ హెల్త్ సెక్టార్లో ఆయన ఏదో రాశాడు దీంట్లో, 17 మెడికల్ కాలేజెస్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాకుండా మిగతావన్నీ కూడా పీపీపీ మోడల్లో పెట్టమంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏమన్నారట. జగన్ బెదిరించాడు, ఇప్పుడు మీరు ఎవరైనా సరే అది తీసుకుంటే కేసు పెడతానని. అందుకని జేపీ నడ్డాని గారు తీసుకొచ్చి అడ్డం పెట్టాడు అనమాట. అంతే, వాళ్ళు చేసింది అదే. జేపీ నడ్డాని అడ్డం పెట్టారు, నేను అరెస్ట్ చేస్తాను అన్నాడని, ఎవరు రావట్లేదని, ఎవరు బిడ్డింగ్ వేయట్లేదని ఉత్తరం రాపిచ్చారు కేంద్రం నుంచి. సార్ ఆయన బెదిరిస్తున్నాడు, మీరు ఒక లెటర్ రాయండి, లేదంటే ఎవరు మాకు బిడ్డింగ్ వేయరని చెప్పినట్టున్నారు. ఆయన ఉత్తరం రాశాడు జేపీ నడ్డా గారు అక్కడి నుంచి. ఓకే, వైసీపీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ వాళ్ళు చూద్దాం, వాళ్ళే ఉంటారు. ఇదంతా కూడా సరే. ఏదేమైనా పబ్లిక్ హెల్త్ సెక్టార్ని తీసుకెళ్ళి విద్య, వ్యవసాయం, విద్య, వ్యవసాయం, వైద్యం, ఈ 3 గనక పబ్లిక్ సేఫ్ చేతుల్లో నుంచి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఆ దేశం నాశనం అయిపోద్ది. నేను ఇంకోసారి చెప్తున్నా, మీరు రాసుకోండి ఎక్కడైనా. ఎక్కడైతే విద్య, వ్యవసాయం, వైద్యం, ఉద్యోగాలంటే వదిలేయండి, విద్య, వ్యవసాయం, వైద్యం, ఈ 3 గినక ఎప్పుడైతే ప్రభుత్వ చేతుల్లో నుంచి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తాయో అక్కడ ఆ దేశంలో ఉన్న పేదలు నానా కష్టాలు పడతారు, పేదలు సఫర్ అవుతారు, క్యాపిటలిజం పెరిగిపోయింది, రిచ్ పూర్కి డిఫరెన్స్ ఇంకా పెరుగుకుంటా పోయింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదానీ, అంబానీ వీళ్ళ యొక్క నెట్వర్త్ పెరుగుకుంటా పోతే ఈ పేదవాడి వాడి ధరల వల్ల వాడి యొక్క కష్టాలు తగ్గుకుంటా వచ్చాయంటే అర్థం ఏంటి? ది డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ విల్ వైడెన్ బికాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ మైండ్ సెట్. నో ప్రాబ్లం అండి, వాడికి మనం భోజనం పెడదాంలే అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సార్ మన కంపెనీకి 100 కోట్ల లాభం రావాలి ఈ సంవత్సరము, మరి ఇది చేయటం వల్ల మరి
పేదలకు నష్టం వచ్చిందంటే వాడికి మనం 3 పూటల భోజనం పెడదామని అంటారు. మనం 100 కోట్లు సంపాదిద్దాము, వాడికి 3 పూటల భోజనం పెడదామని ఉంటారు. అంతే. ఈడేమనుకుని నాకు 3 పూటలు భోజనం పెడుతున్నారు కదా, మా సార్ మంచోడు అనుకుంటాడు. బట్ వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని నన్ను అడ్డం పెట్టుకొని అని చెప్పి వాళ్ళకి తెలియదు. అది ఇది క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ఇదంతా కూడా. అందుకే అంబేద్కర్ లాంటి వాళ్ళు సోషలిజం అనే పదాన్ని ఎందుకు రాశారు సోషలిజం అనే పదాన్ని అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు రాజ్యాంగంలో? అదేమంటే అంబేద్కర్ రాయలేదు, తర్వాత యాడ్ చేశారు, అంబేద్కర్ సోషలిజానికి వ్యతిరేకము, అదంతా కాదు. ఆయన రాసిన రాజ్యాంగంలోనూ సోషలిజం అనేది ఉంది. ఓకే, రిజర్వేషన్స్ ఇవ్వండి, పేదలను ఆదుకోండి, ఎకనామిక్ ప్యారిటీ మీద ఏంటి, ఇదంతా సోషలిజం కాదా? అంబేద్కర్ని బ్యాడ్ చేస్తున్నారు మళ్ళీ. ఓకే, సో రైజింగ్ కాస్ట్ పెరిగిపోతే ఎవరు దాన్ని ఇవ్వాలి దాన్ని? ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ఐడియాలజికల్ తేడానే. సరే, ఇంకా అది నేనేం చేయలేను. దట్స్ ఆల్ వాట్ ఐ క్యాన్ డూ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్స్ ఎత్తేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 100 సీట్లలో 15% ఎస్సీలకు ఉండాలి, మొత్తం ఎత్తుకెళ్ళిపోయి 50% ఎత్తేసి 50% మీద రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏం లేదు. అదే దారుణం, అది భయంకర చీటింగ్. ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చీటింగ్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీలు చీటింగ్ ఏంటంటే రిజర్వేషన్స్ ఎత్తేసారు 50%కి. ఎన్ఆర్ఐ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరు పెట్టి, అది అన్యాయం, దుర్మార్గం యాక్చువల్గా. ఇది ఏమంటే జేపీ నడ్డా గారు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరండి. మనం జేపీ నడ్డా గారికి మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే మా పాలసీ అంటారు అది. దట్ ఈజ్ ఎ పాలసీ ఆఫ్ ఎన్డీఏ. ఏంటి, పేదలు మాకు ప్రైమరీ కాదు, వ్యాపారం ప్రైమరీ, ప్రైవేటు వ్యక్తులు ప్రైమరీ, కార్పొరేట్ వ్యవస్థ ప్రైమరీ. వాళ్ళ ద్వారా మాకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేది, డబ్బులు వస్తాయి, దాని ద్వారా మేము నగరాలు బిల్డింగులు కడతాము, రోడ్లు వేస్తాము, అవి మా కారులు తిరగడానికి బాగుంటాయి. కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎవడన్నా అన్నం లేకపోతే అది వాడే కష్టం, మాకు సంబంధం లేదనేటువంటి ఐడియాలజీ వాళ్ళది. అంతే. థ్యాంక్ యూ, నమస్కారం.